దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవుడు మీతో మాట్లాడాలని ఆశతో ఉన్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. నీ కొరకు దేవుని మాట. గుడ్ మార్నింగ్. నీ కొరకు దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చాలాసార్లు మనిషి జీవితం ఎలా ఉంటుందంటే చేసిన మేళ్లను మర్చిపోతూ ఉంటాం. మనకు ఎంతమంది ఎన్ని మేళ్ళు చేసినా కూడా అవి అస్సలు గుర్తుంచుకోం. తిరిగి వాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటాం. సాధారణంగా మానవ లక్షణమే ఇది మనుషులకే కాదు, మనిషి దేవుడి పట్ల కూడా అలాగే ఉంటున్నాడు. ఒకసారి చూద్దామా? కీర్తనలు 78వ అధ్యాయం 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఇక్కడ ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ రాసి ఉన్నది ఏంటంటే ఆయన ఎన్నో ఆశ్చర్య క్రియలు చేశాడు, కానీ వారు తన క్రియలను వారు మరిచిపోయిరి. ఆయన చూపిన ఆశ్చర్య క్రియలను, ఆయన చూపించిన ప్రేమను, ఆయన చూపించిన ఆప్యాయతను, ఆయన చూపించిన కృపను వారు మరిచిపోయిరి. మనం కూడా ఇలాగే ఉంటాం కదండి. దేవుడు మన జీవితాల్లో పాస్ట్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేస్తాడు. మనం ఇప్పుడున్న స్థితిని ఒకసారి చూసుకోండి. మన పాస్ట్ ఉన్న మన పరిస్థితిని, మొదట ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో గొప్పగా మలచబడ్డాం కదా, ఎంతో ఉన్నత స్థానంలో మనం ఉన్నాం కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుడి క్రియలు, దేవుడి ఆశ్చర్యక్రియలు, ఆయన చూపించిన ప్రేమను ఎలాగైతే మరిచారో, మనం కూడా ఆయన చూపించిన ప్రేమను, ఆ కృపను, ఆయన మన జీవితాల్లో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను ఒక చిన్న కష్టం రాగానే, ఒక చిన్న సమస్య రాగానే దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఉన్నాడా అనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామేమో. ఒక్కసారి ఈరోజు మనల్ని మనం సరి చేసుకుందాం. ఆయన చూపించిన ఆశ్చర్యమైన ప్రేమను, ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, మా జీవితంలో ఎన్నో ఆశ్చర్య క్రియలు, ఎన్నో అద్భుతాలు మీరు మా పట్ల చేస్తూ వచ్చారు ప్రభు యేసయ్య. కానీ వాటిని మరిచి ప్రభు అనేక మారులు మా జీవితాల్లో వచ్చిన చిన్న చిన్న సమస్యలను బట్టి నిన్ను దూషించేవారిగా, నిన్ను ప్రభు యేసయ్య మరిచిపోయేవారుగా ఉన్నామేమో తండ్రి యేసయ్య. ప్రభు నిత్యము నిన్ను స్తుతించేవారిగా, మీరు చేసిన ప్రతి క్రియను జ్ఞాపకం చేసుకునేవారిగా మమ్మల్ని మలచమని ప్రభు యేసయ్య, మమ్మల్ని క్షమించి మమ్మల్ని అంగీకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.